నమస్కారం. సొంతంగా ఏదైనా బిజినెస్ మొదలుపెట్టాలి, చాలామందికుండే కల ఇది. కానీ ఐడియా బాగున్నా దానికి కావలసిన డబ్బులు దగ్గరే చాలామంది ఆగిపోతారు కదా. సరిగ్గా ఇలాంటి వాళ్లకోసమే ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, లేదా పీఎంఈజీపీ. అసలు ఏంటి స్కీమ్? దీని గురించి మొత్తం వివరంగా తెలుసుకుందాం రండి. అవును, సొంతంగా ఏదైనా సాధించాలనే తపన చాలామందికుంటుంది. కాని ఆ కలను నిజం చేసుకోవాలంటే మొదటి అడ్డంకి డబ్బే. అయితే మన బిజినెస్ ఐడియాకి గవర్నమెంటే ఫండింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే భలే ఉంది కదా. నిజమే, ఈ పీఎంఈజీపీ పథకం ముఖ్య ఉద్దేశం అదే. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వాళ్లకు అండగా నిలవడం. సరే, ఈ స్కీమ్ బాగుంది. కాని దీనికి అప్లై చేయాలంటే అర్హతలేంటి? అసలు ఎవరు దీనికి అర్హులు? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఓకే, అర్హతల విషయానికొస్తే కొన్ని బేసిక్ రూల్సున్నాయి. మొదటిది వయస్సు. కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక చదువు విషయానికొస్తే ప్రాజెక్ట్ సైజును బట్టి ఉంటుంది. కొన్నిటికి 8వ తరగతి పాసైతే కూడా సరిపోతుంది. ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది కేవలం కొత్తగా పెట్టబోయే బిజినెస్ల కోసమే, ఆల్రెడీ నడుస్తున్న వాటికి కాదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంతకుముందే వేరే ప్రభుత్వ స్కీమ్స్ కింద లోన్ తీసుకునుంటే వాళ్లు దీనికి అర్హులు కారు. వ్యక్తులు మాత్రమే కాదు, సొసైటీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఈ పథకం కింద అప్లై చేసుకోవచ్చు. మనమిప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఇదిగో ఇక్కడ చూస్తున్న అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే తీసుకున్నవే. సో ఇన్ఫర్మేషన్ అంతా పక్కా అనమాట. కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు. సరే, అర్హతల గురించి తెలిసింది. ఇప్పుడు అందరూ వెయిట్ చేసే అసలు విషయానికి వద్దాం. అదే సబ్సిడీ. అంటే ప్రభుత్వం మనకు ఎంత డబ్బు సహాయం చేస్తుంది చూద్దాం రండి. 35%. అవును, మీరు విన్నది కరెక్టే. కొన్ని కేటగిరీల వాళ్లు వాళ్ల బిజినెస్ను గ్రామీణ ప్రాంతాల్లో పెడితే ప్రాజెక్ట్ కాస్ట్లో ఏకంగా 35% వరకు సబ్సిడీ పొందే అవకాశముంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టే ఖర్చులో 3వ వంతు కంటే ఎక్కువ ప్రభుత్వమే ఇస్తుందన్నమాట. ఇది నిజంగా చాలా పెద్ద సపోర్ట్ కదా. ఓకే, ఆ 35% అనేది అందరికీ రాదు. దానికి కొన్ని లెక్కలున్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. బేసిక్గా సబ్సిడీ అనేది 2 విషయాల మీద డిపెండ్ అవుతుంది. ఒకటి అప్లై చేసేవాళ్ల కేటగిరీ, 2 బిజినెస్ ఎక్కడ పెడుతున్నారు అంటే పట్టణంలోనా లేక పల్లెటూరులోనా అనేది. చూడండి, జనరల్ కేటగిరీ వాళ్లకు అర్బన్ అంటే పట్టణాల్లో అయితే 15%, అదే రూరల్ అంటే గ్రామాల్లో అయితే 25% సబ్సిడీ వస్తుంది. అదే స్పెషల్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు వీళ్ళందరికీ పట్టణాల్లో 25%, గ్రామాల్లో అయితే మనం ఇందాక చెప్పుకున్న 35% సబ్సిడీ వస్తుంది. అయితే మొత్తం డబ్బంతా ప్రభుత్వమే ఇవ్వదు. ప్రాజెక్ట్ కాస్ట్లో కొంచెం అంటే 5-10% వరకు మనవాటా కూడా పెట్టాల్సుంటుంది. ఇదిగో మనం ఇందాక మాట్లాడుకున్న లెక్కలన్నీ ఈ అఫీషియల్ టేబుల్ నుంచే. ఏ కేటగిరీకి ఏ ప్రాంతంలో ఎంత సబ్సిడీ వస్తుందో మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. అంతా చాలా క్లియర్గా ఉంది. సరే, డబ్బులిస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు, అంతా బావుంది. కానీ ఏ బిజినెస్ పెట్టినా ఇస్తారా? లేదు. కొన్ని రకాల వ్యాపారాలకు ఈ స్కీమ్ వర్తించదు. అవేంటో ముందే తెలుసుకుంటే మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, కొన్ని బిజినెస్లు ఈ లిస్టులో ఉన్నాయి. వీటిని నెగటివ్ లిస్ట్ అంటారు. ఉదాహరణకు మాంసం అమ్మడం, పాన్ షాపు లేదా మత్తు పదార్థాలకు సంబంధించినవి. వీటికి లోన్ ఇవ్వరు. అలాగే పంటలు వేయడం, తోటలు పెంచడం లాంటి వ్యవసాయ పనులకు కూడా ఇది వర్తించదు. పర్యావరణానికి హాని చేసే ఇండస్ట్రీలు కూడా పెట్టడానికి లేదు. అంతేకాదు, 20 లక్షల కంటే ఎక్కువ ఖర్చయ్యే కొన్ని పనులకు, ఇంకా కొన్ని ప్రాంతాలు తప్పించి గ్రామీణ రవాణాకు కూడా ఇది వర్తించదు. ఇదిగోండి, అఫీషియల్ డాక్యుమెంట్లో ఉన్న ఆ నెగటివ్ లిస్ట్ ఇదే. మన బిజినెస్ ఐడియాతో ముందుకు వెళ్లే ముందు అది ఈ లిస్ట్లో లేదని ఒక్కసారి చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటివరకు మనం పీఎంఈజీపీ స్కీమ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఎవరు అర్హులు, ఎంత సబ్సిడీ వస్తుంది, ఏ బిజినెస్లకు వర్తించదు, ఇలా అన్నీ చూశాం. ఇప్పుడు ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. సో ఒక చిన్న చెక్లిస్ట్ లాగా అనుకుందాం. ఫస్ట్, మనకు అర్హత ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే వయస్సు, చదువు లాంటివి. సెకండ్, మన కేటగిరీకి మనం ఎంచుకున్న ఏరియాకు ఎంత సబ్సిడీ వస్తుందో ఒక అంచనాకు రావాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మన బిజినెస్ ఐడియా ఆ నెగటివ్ లిస్ట్లో లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ ఓకే అనుకుంటే ఇక మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ వివరాలన్నీ తెలిసాయి కదా. ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే, మన వ్యాపారాలోచనకు ఈ పథకం సెట్ అవుతుందా? ఒకవేళ సమాధానం అవును అయితే
సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఈ స్కీమ్ ఒక మంచి సపోర్ట్గా నిలుస్తుంది. సొంత వ్యాపారమనే కలను నిజం చేసుకోడానికి ఇదొక మంచి అవకాశం కావచ్చు. ఆలోచించండి. ధన్యవాదాలు.